నేడు ఘనంగా ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ వార్షికోత్సవ వేడుకలు హాజరైన బంధుమిత్రులు శ్రేయోభిలాషులు. జూబ్లీ హిల్స్ బైపోల్ అభ్యర్థి నిర్ణయం హైకమాండ్దే, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు. సింగపూర్లో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన, పలు సంస్థ ప్రతినిధులతో భేటీ. పర్యాటకులకు అలర్ట్, నేడు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన తల్లి స్వర్ణలత, నా కొడుకును టెర్రరిస్టులా చూస్తున్నారు అంటూ ఆవేదన. హైదరాబాద్ లో చిరుత సంచారం, భయాందోళనలో ప్రజలు, బోన్లకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న చిరుత. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్, సీఎం రేవంత్ పై సిట్ కు ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ ప్రథమ వార్షికోత్సవం ఎన్ఎస్ఎన్ కార్పొరేట్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఓఓ పి శ్రీనివాసరావు, అరుణాచయ రమ్య కిరణ్, ప్రభాకర్, రవితేజ, రామ్ కుమార్, దుర్గా ప్రసాద్, విక్రమ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎన్ ఎండి స్వామినాయుడు సంస్థను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి సంస్థ సిబ్బంది సమిష్టి కృషితోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని, దానికి సహాయ సహకారాలు కావాలని ఆకాంక్షించారు. ఫ్యామిలీ మెంబర్స్ దీంట్లో చాలా గ్రాండ్గా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు ఎన్ఎస్ఎన్ తరఫున నా మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలకి ఇంత గ్రాండ్గా సక్సెస్ కావటానికి, ఈ ఐటమ్స్ అన్ని తేవటానికి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి, మధ్యలో కెమెరామ్యాన్, అక్కడ అబ్బాయి అంటే కిరణ్, ఇక్కడ అమ్మాయి అంటే రమ్య, వీళ్ళిద్దరూ కూడా చాలా ఈ ఐటమ్స్ తీసుకురావడంలో కానీ, ఇవన్నీ కూడా డెకరేట్ చేయటంలో కానీ చాలా ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ అవడానికి వీళ్ళిద్దరూ చాలా కష్టపడి పనిచేశారు. మేము ప్రత్యేకించి వీళ్ళిద్దరిని ఎన్ఎస్ఎన్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే అందరినీ పేరు పేరున అరుణ కానీ, ఛాయ కానీ, ఇంకా మిగతా విక్రమ్ కానీ, రామ్ కుమార్ కానీ, ప్రభాకర్ కానీ, రవితేజ, ఇలా దుర్గా ప్రసాద్, వీళ్ళందరూ ఈ కంపెనీలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దీనికి అందరికీ మూల కారణం మా సిఓ శ్రీనివాసరావు గారు. ఆయన పేరు చెప్పడం వల్ల ఆత్మ చేద్దామని ఆగాను. ఈయన మూలస్తంభం ఎన్నిటికి కూడా ఈ కంపెనీ గ్రోత్లో ఆయన మార్కు చాలా క్లియర్గా ఉంది. కారణం ఏంటంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా నాతో షేర్ చేసుకుని ఈ రకంగా చేద్దాం అని మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకుని ముందుకి తీసుకెళ్తున్నాం. ఈ యొక్క కంపెనీ ఎదుగుదలలో మాత్రం ఆయన మార్క్ అనేది చాలా క్లియర్గా ప్రతిదానికి సపోర్టివ్గా తీసుకెళ్తంలో కానీ, లేకపోతే స్టాఫ్ని కోఆర్డినేట్ చేయడంలో కానీ, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్లో కానీ చాలా ముందు వరుసలో ఉన్నారు ఆయన. ఇంకొకటి ఏంటంటే అన్ఫార్చునేట్లీ అనుకోకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది నేను రిపీట్ చేయకూడదు అనుకున్నాను. నేను 1 month రెస్ట్ తీసుకోమంటే లేదు సార్ అంటే నేను మళ్ళీ 2వ రోజు 3వ రోజే ఆయన యుద్ధానికి సిద్ధమైనట్టుగా ఒక సైనికుడు ఆ రకంగా ఆఫీస్కి మళ్ళీ రావటం స్టార్ట్ చేయటం, మళ్ళీ మా అందరికీ కూడా ఎంతో స్పోర్టివ్గాను ఎనర్జెటిక్గా ఉండడానికి ఆయన నేనున్నాను
మీ అందరికీ అని ముందుండి నడిపించడంలో ఆయన ప్రప్రదంగా ఉన్నారు. అలాగే పేరు పేరున నేను అరుణ కూడా అరుణ గారనలేమో మరి ఈ సందర్భంగా, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ముందు నుంచి కూడా ఒక ఫస్ట్ ఎంప్లాయ్ కిందే వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే యాక్టివ్ పార్ట్ తోటి ముందుకి తీసుకెళ్తుంది. ఏ వర్క్ ఉన్నా కానీ ప్రతి వర్క్లో కూడా షేర్ చేసుకుని నాకు ఇది తెలియదు, ఇది రాదు, టైం అయిపోయిందని కాకుండా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి చాలా యాక్టివ్గా ఈ కంపెనీకి ఆమె అడ్మిన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే ఇటు రామ్ కుమార్ కానీ, ప్రభాకర్ కానీ, అలా రవితేజ, విక్రమ్, దుర్గాప్రసాద్, వీళ్ళందరూ కూడా ఛాయ, వీళ్ళందరూ కూడా, అలాగే కిరణ్ వెనకాల ఉన్నాడో మర్చిపోయాను, కిరణ్ కూడా చాలా యాక్టివ్గా ఈ వర్క్ పెర్ఫార్మెన్స్లో కానీ కంపెనీ గ్రోత్లో కానీ చాలా వాళ్ళ యొక్క డ్యూటీస్ని వాళ్ళు సక్రమంగా చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకోటి ఏంటంటే నేను గుర్తించింది ఏంటంటే, నేను అనుకున్న స్థాయిలో ఇంకా ముందుకి వెళ్ళాలి అని అనుకుంటే మీ యొక్క సపోర్ట్ ఇంకా చాలా అవసరం. మీరు ఒక 100% ఆలోచిస్తే నేను 200% ఆలోచిస్తూ ఉంటాను. నా యొక్క స్పీడ్కి మీరు కూడా అందుకోవాలని నా యొక్క టార్గెట్ చాలా తొందరలోనే, ఒక 1 year లోపలనే ఇది ఎంఎన్సీని, ఇంకా నెక్స్ట్ ఇయర్, 1 year అంటే ఇది రాబోయే 1 yearలో సెక్టర్ 7 కానీ, ఎన్ఎస్ఎన్ కానీ ఎంఎన్సీ కింద కన్వర్ట్ చేసి ఈ టార్గెట్ కనీసం ఇప్పుడున్న ఎంప్లాయీస్ కాదు, 10,000K ఎంప్లాయీస్గా ఇది ఒక స్టేజ్కి ఎదగాలని. అలాగే నేను గవర్నమెంట్తో కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నాను, మాట్లాడుతున్నాను. ఈ టీం ఆ యొక్క తొందరలోనే ఏదైతే మనకి టార్గెట్ ఉందో ఆ నామ్స్ ఫుల్ఫిల్ చేయాలో దానికి తొందరలోనే రీచ్ కాబోతున్నాము. సో దాంట్లో మీ యొక్క ప్రతి విషయంలో కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే ఏదో చిన్న ఇష్యూస్ ఉంటాయి కానీ ఆ ఇష్యూస్ని పక్కకు పెట్టి మనం ఏదైతే వర్క్ చేయడానికి వచ్చామో ఆ వర్క్నే మనం ఆ వర్క్ తోటే ముందుకెళ్ళాలి తప్ప ఏదో ఇంట్లో ఉండొచ్చు లేదా బయట ఉండొచ్చు ఏదన్నా కానీ అది చాలా చిన్నవి అన్నమాట, ఏదో టీ కప్లో తుఫాన్ లాంటిది. సో అవేమి పట్టించుకోకుండా ఆఫీస్కి వచ్చామంటే చాలా హెల్తీగా, చాలా ఫ్రెష్గా ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని, ఇది ఎక్కువైపోయింది నాకు వర్క్ లేదా వర్షం వస్తుంది తడిసిపోయి రావాలే కానీ గొడుగులు కూడా తీసుకొచ్చాను మీ గురించి. అందుకని ఆ కారణం కూడా లేకుండా ఒక కుటుంబమే అని అనుకుంటున్నాను నేను. ఆ కుటుంబం ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో మనం భూమి మీద జన్మించినప్పుడు ఒకే మనిషి పుట్టాడో ఇద్దరు పుట్టారో తెలియదు కానీ అది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యిందో లేదో అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. సో అలాగా కొన్ని కోట్ల మంది ఈరోజు ప్రపంచ జనాభాలో కొన్ని కోట్ల మంది ఎలాగా ఇదైందో అలాగే మన ఎన్ఎస్ఎన్ కంపెనీ కూడా తొందరలోనే ఒక నెక్స్ట్ ఇయర్ ఒక 10,000K ఎంప్లాయీస్ తోటి ఇవన్నీ కూడా ఓన్ బిల్డింగ్లో మనం జరుపుకోవాలని నా యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని మీరు పూర్తిగా నెరవేరుస్తారని ఎంప్లాయీస్ అందరినీ మరి ఒకసారి పేరున వాళ్ళందరినీ అభినందిస్తూ, మీరందరూ నా గుండెల్లోనే ఉంటారు, చిరస్థాయిగా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఎంప్లాయీస్గా ట్రీట్ చేయను. రెండోది ఎప్పుడు కూడా ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఆ మిస్టేక్ని కూడా నేను చాలా లైట్ తీసుకుంటాను తప్ప సీరియస్గా తీసుకుని దాని గురించి ఆలోచించి నా వర్క్ని నేను పక్కకు పెట్టే ఆలోచన అయితే ఉండదు. నేను ఎంత పెద్ద మిస్టేక్ అయినా, ఎంత బ్లండర్ మిస్టేక్ అయినప్పుడు కూడా నేను ఒక అరగంట గంట ఆలోచిస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ ఆ పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మార్పు తీసుకురావాలని నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇదే అలవాటు, ఇదే హ్యాబిట్ వేరే కంపెనీకి వెళ్ళినా క్యారీ అవుతుంది కాబట్టి అటువంటి క్యారీ కాకుండా ఇక్కడే ఫుల్ స్టాప్ చేసి ఇంకా మనది ఇంకా చేసిన పొరపాటు ఏదైనా కానీ నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు, కానీ అటువంటి పొరపాటు నేను ప్రతిరోజు ఈరోజు మిస్టేక్ చేశాను నా వర్క్లో అని నేను ప్రతిరోజు టాలీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మిమ్మల్ని కూడా ఏదన్నా ఇదైనప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ ఎంప్లాయీగా చూడను, ఒక బ్రదర్స్ కిందే చూస్తాను తప్ప, బ్రదర్ సిస్టర్స్ కిందే చూస్తాను తప్ప ఎప్పుడు కూడా నా నుంచి ఎటువంటి ప్రెజర్ కానీ ఎటువంటి వేరే ఆలోచనతో మిమ్మల్ని టార్గెట్ చేయడం కానీ నా మనసులో ఎప్పుడూ ఉండదు.
అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉన్నా కానీ నేను వాళ్ళకి మళ్ళీ ఎడ్యుకేట్ చేసి అటువంటి విధానం, అటువంటి మైండ్ సెట్ మంచిది కాదనే ఉద్దేశంతో నేను వాళ్ళు గైడ్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో తొందరలోనే ఈ కంపెనీని నేను ఏదైతే అనుకున్నాను మనసులో, అటు ఎన్ఎస్ఎన్ కానీ ఇటు సెక్టర్ 7 కానీ ఎంఎన్సీ కింద తొందరలో నెక్స్ట్ ఇయర్లోనే ఒక 10,000 ఎంప్లాయీస్ తోటి ఓన్ బిల్డింగ్తో, మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తానంటే ఆ పట్టుదల నాలో ఉంది, అది మీకు కూడా ఆ పట్టుదల మీలో కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయడం జరిగింది. ఎన్ఎస్ఎన్ ఎంప్లాయీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దీంట్లో చాలా గ్రాండ్గా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు ఎన్ఎస్ఎన్ తరఫున నా మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలకి ఇంత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అభ్యర్థి ఎంపిక విషయంలో తుది నిర్ణయం హైకమాండ్ దేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, నవీన్ యాదవ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ కి చెందిన వారే అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. ఆశావహులు అన్ని డివిజన్లో విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయట వారికి టికెట్ ఇవ్వబోమని, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్ కు సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం, టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఎటువంటి దాని లోపల మళ్ళీ ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న సీఎం చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు కంపెనీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన సందర్భంగా ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకనవల్లితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. Amaravati. No other place will get opportunity to build a city. It is a futuristic city. Aerospace. We are having Sriharikota launching pad. By using that, we are creating aerospace city. And defense, we are going in a big way, 5 clusters. Space technology, I told you. Aerospace, India needs so many flights. That is where we want to attract aerospace investment for defense and also civilian applications. Deep technology, I told you, in all walks of life. And electronics, semiconductors, drones, green hydrogen, logistics, ports, airports, inland waterways. Pharma, we are very strong. We want to take further. Biotechnology, we are focusing. Tourism is another sector. You name, we are working digital, so many things. Everything we are planning in Andhra Pradesh. You can come, or otherwise, we are going to send you in the near future 500 projects where PPP model, you can come and invest in Andhra Pradesh. You are having any innovative idea, if you can come right away, we are going to give permission and work with you. That is our commitment. As a delegation, we stand in front of you to take this partnership to the next level across sectors like IT, electronics, clean energy, fintech, food processing, and compressed biogas. Andhra Pradesh is not merely another state, it is a gateway to India. With our 974-kilometer long coastline, strategic ports, and proximity to Southeast Asia, we offer an unplanned coming to Andhra Pradesh. Second example, ReNew is one of the
తిరుమలలో వీఐపీ దర్శనాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. అయితే వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని సూచన చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు వస్తారని, వీఐపీ దర్శనాల పేరుతో వారి క్యూ లైన్స్ ఆపివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎలాగో సౌలభ్యం ఉంది కదా అని ప్రతి నెలా వచ్చి ఇబ్బందులు సృష్టించే కంటే ఏడాదిలో ఒక్కసారి వచ్చిన శ్రీవారి కరుణ కటాక్షాలు అలాగే ఉంటాయని అన్నారు. అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేట అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒకరనిది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజీ కట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. గుడి ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం, సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. దాని దృష్ట్యా విఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం. రెండవది, ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేట పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది నా సూచన కూడా. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో, మరింత ఉందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను. మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జైలు ములాఖత్తులో మిథున్ రెడ్డిని ఆయన తల్లి స్వర్ణలత కలిశారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అన్యాయం, తన కుమారుడిని జైలులో పెట్టారన్నారు. జైలులో తన కుమారుడిని టెర్రరిస్టులా చూస్తున్నారని చెప్పారు. కనీస సదుపాయాలు సైతం కల్పించలేదని ఆందోళన చెందారు. మెరుగైన సదుపాయాలు కల్పించాలని స్వర్ణలత కోరారు. ఆరోగ్యం అంటే ఆయనకు కొంచెం ప్రాబ్లం ఉంది కనుక ఎట్లుంటారు, జైల్లో ఉంటే ఎట్లుంటారు అట్లే ఉన్నాడు. కాకపోతే ఫెసిలిటీస్ మేము అడిగినాము, ఇంకా లాయర్ గారు అప్లికేషన్ పెట్టినారు. ఇంకా వాళ్ళు ఎంత మాత్రం శాంక్షన్ చేస్తారు మనకు తెలియదు. నేను అడగలేదు ఆ క్వశ్చన్, నాకు ఎక్కువ బాధ ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏం లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్న కోరిక. గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00 అడుగులకు గాను జూరాల, శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో 2,01,743 క్యూసెక్కులు వస్తుండటంతో ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. దీంతో ఇవాళ ఉదయం 11:30 సాగర్ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ప్రాజెక్టు 13-14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జూలైలో సాగర్ గేట్లను ఎత్తడం విశేషం.
ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రియమిత్రుడు లింగారెడ్డి గారు, స్థానిక పెద్దలందరూ కలిసి కూడా ఈ నాగార్జున సాగర్ గేట్లు మరియు ఎత్తడం, కృష్ణానదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ఆధునిక దేవాలయం. జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యాంకి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యాం ద్వారా 2 రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిట్ విచారణకు పిలవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదని, మంత్రుల ఫోన్లకు కూడా ట్యాప్ చేస్తున్నట్టు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై సిట్ అధికారులు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 అబద్ధపు హామీలను అమలు చేయడం చేతగాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ ను వాడుకుంటున్నదనే విషయాన్ని సిట్ అధికారులకు చెప్పాను అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి నన్ను సిట్ అధికారులు విచారణ కోసం పిలిపించడం జరిగింది. నాకు తెలిసిన విషయాలను కూడా వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. అయితే నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అబద్ధపు హామీల మీద భారత రాష్ట్ర సమితి వీరోచిత పోరాటం చేస్తూ ఉన్నది. ఈ అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేయడం చేతగాక మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్టును వాడుకుంటుంది అని చెప్పేసి నేను ఆ అధికారులకు క్లియర్గా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు మంచోళ్ళే కావచ్చు, కానీ వాళ్ళందరి బాస్ వచ్చేసి రేవంత్ రెడ్డి, హోంమంత్రి, ముఖ్యమంత్రి ఆయన కన్సర్న్లోనే మరి మిమ్మల్ని అందరూ కూడా పనిచేయమని అంటా ఉన్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నాడు, దానికి సిట్టును వాడుకుంటున్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా నేను మరి పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నది. చివరికి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్ తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని ఉదయం 10:30 ఈ సమావేశం ప్రారంభం కాగా బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి నుంచి జరగబోయేదంతా వీలైనంత వరకు ఫుల్ ప్రూఫ్గా పక్కాగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దామనేది ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు. రెండవది, ఇక ముందు ఏది జరిగినా గతంలోలాగా కాకుండా మన ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎవరి చేతిలోనో పెట్టి నడపమన్నట్టు కాకుండా మనమే నడుపుతాం, ఆర్గనైజేషనే నడుస్తుంది. ఇది
మనం ఎంతమందిని బయట నుంచి కన్సల్టెంట్లు పెట్టుకున్నా ఇంకోటి జరిగినా మన ఆర్గనైజేషనే మన పెద్ద వెపను టూలు. అందుకోసం కూడా పనిచేసేవాళ్ళు రియల్గా ఏ పనికి ఏ బాధ్యతకు అవసరం ఆ పని చేయగలిగిన వాళ్ళను దానికి పెట్టి ఎఫిషియెంట్గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేకుంటే రోజువారీ వీటికి కానీ సమాయత్తంగా ఉంటుంది. స్టేట్ బాడీ ఆ తర్వాత జిల్లాలు పటిష్టంగా ఉండాలి, ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఇదే అవుతుంది కాబట్టి ఫోకస్ మోర్ పెట్టుకోవాలి, పెంచి చేయాల్సి వస్తుంది. అలాగే మనం తీసుకునే కమిటీకి సంబంధించి ఈ స్టేట్ బాడీ ఎప్పుడైతే మనం పటిష్టంగా చేసుకుని వాళ్ళకు బాధ్యతలు కూడా ఇవ్వగలిగితే కిందకు మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సూపర్వైజ్ చేయడం కానీ కమిటీలు వేయడము, కమిటీలు వేశాక వాటికి ఏదైనా పని ఇవ్వడము, పని ఇచ్చింది ఎట్లా జరుగుతోంది అక్కడ యాక్టివిటీ, అలాగే ఏ పనులు వాళ్ళు చేయొచ్చు, ఏ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు. ఒక లోకల్ లెవెల్ అయితే ఆ లోకల్ ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్ లాగా వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం, అలాగే జిల్లా స్థాయి రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి ఆ రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం, స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ అంతా రియాక్ట్ కాగలగడం. కింద ఫీల్డ్లో అల్టిమేట్ మన గోల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ఉన్న మన అభ్యర్థులు కావచ్చు, మన కోఆర్డినేటర్లు, పార్లమెంట్ స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళ విజయానికి రేపు బాటలు వేస్తుంది, దానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే 5 years తర్వాత అదే మెయిన్ అవుతుంది. దీని ఇంత ఎఫెక్టివ్గా పనికి అవసరమైన దీనికి సంబంధించినంత వరకు మనం ఫస్ట్ కావాల్సింది కమిటీల ఏర్పాటు సీరియస్గా పెట్టడం. సెకండ్ పాయింట్, ఈసారి ఇంకొకటి ఏం చేస్తున్నాము, మనం ఇవన్నీ ఎవరినైతే తీసుకుంటున్నామో కింది వరకు కమిటీలు, మన అంచనా ప్రకారం 14 లక్షల మంది పైగా 14 నుంచి 18 లక్షల మంది దాకా వస్తారని ఈ అన్నీ కలుపుకుంటే. సో వీళ్ళందరూ ఇదే మన బలం మొత్తం. సో దీనికోసం అని చెప్పి కమిటీల నిర్మాణం మీద మనం ప్రధాన పార్టీ కావచ్చు, లేదంటే మీ అనుబంధ విభాగాలు కావచ్చు, దీని మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తున్నాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గోల్కొండలోని ఇబ్రహీం బాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుతపులి రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. తారామతి వెనుక భాగం నుంచి మూసీ నది వైపు చిరుత వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు గోల్కొండ పోలీసులకు సమాచారం అందించారు. చిరుతపులి బోన్లకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. ప్రస్తుతం ఇబ్రహీం బాగ్ ప్రాంతంలో సంచరిస్తూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తాను 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రభుత్వ అనుమతి కోరి దీక్షకు దిగుతానని, ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ నిరాహార దీక్షకు దిగుతారని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం తాను 72 గంటలు దీక్ష చేస్తే నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన కవిత కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు. అయితే ఎంత దారుణం అంటే వాళ్ళు మాట్లాడితే మేము బీసీ సీఎం అంటారు, బీసీ పీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది. కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు, చెప్తలేరు. ఇది చాలా దారుణం. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున, ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి
మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీబీలో అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 గంటలు నేను నిరాహార దీక్ష చేసిన. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అదే పంతాను, అదే గాంధేయవాదాన్ని, అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం, అవసరాన్ని తెలియజేస్తాం. బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని, మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికీ వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్ట్ అయిన కాకానిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను చూసేందుకు జనం భారీగా వస్తారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు అని భూమన అన్నారు. కేసులు ఈ రోజుకి కూడా మోపబడి 2 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇటీవల కాలంలో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం, అది కూడా ఎప్పుడు మన నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడలే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే. మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం. చాలామంది జరిగినటువంటి తీరుని, ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని, వీటన్నింటినీ కూడా చూస్తా ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ ప్లేస్ని కూడా 1 డే లోపల హెలిప్యాడ్ని తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఎటకేళ్ళకి ఈరోజు మరి 2 దురదృష్టకర సంఘటనలు జరగడం కానీ అలా జరుగుతున్న నెల్లూరులో ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.